హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 25th మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతోంది. నాకు తెలిసి ఈ మ్యాచ్కి ప్రిడిక్షన్ ఇవ్వడం అంత ఈజీ కాదనమాట. సో వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఈ మధ్య మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రిడిక్షన్స్ అన్ని బాగా వెళ్తున్నాయి అనమాట. అంటే కరెక్ట్ ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ మ్యాచ్ మెయిన్ ప్రిడిక్షన్ కూడా మీకు అక్కడే దొరుకుతుంది. లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ప్రెసెంట్ ట్రెండ్ చూసాము అంటే 2024 ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో మనం ఇచ్చిన మ్యాక్సిమం ప్రిడిక్షన్స్ అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ వీళ్ళ వల్ల ఎక్కువ తప్పులు జరిగాయి అనమాట. అలాంటి టీమ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. సో ఫస్ట్ మనం ప్లేయింగ్ 11 గురించి అండ్ ఈ టీమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసి తర్వాత ప్లేయర్ బ్యాటిల్ గురించి డిస్కస్ చేద్దాము. సో ముంబై ఇండియన్స్కి ఒక విన్నింగ్ మొమెంటం కావాలి, అదైతే లాస్ట్ మ్యాచ్లో దొరికింది. సో ఒక్కసారి ముంబై ఇండియన్స్కి ఆ విన్నింగ్ ఫార్ములా దొరికింది అంటే మీరు ప్రతి సీజన్ ఒకసారి గమనించండి, వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలన్నమాట. సో ఈసారి ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రతిసారి అలానే ముందుకు వెళ్తున్నారు. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి నాకు తెలిసి సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. ఒకవేళ చేయాలనుకుంటే ఫోర్స్డ్ చేంజెస్ ఏమన్నా 1-2 చేయొచ్చు, కానీ మ్యాక్సిమం 99% సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. ఒకసారి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే రోహిత్ శర్మ, ఇషన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మధ్వల్. సో ముంబై ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి? స్టార్టింగ్ అంటే వీళ్ళు గెలవక ముందు మ్యాచెస్ అని చూసాము అంటే బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి అనమాట. అంటే గెరాల్డ్ కోహ్లీ ఎక్స్పెన్సివ్ అవ్వడము, అండ్ టీంలోకి వచ్చిన ల్యూకుడ్ అవ్వచ్చు, లేకుంటే కెన్ వెంబక్ అవ్వచ్చు, వీళ్ళు కూడా ఎక్స్పెన్సివ్ అవ్వడం అలా జరిగింది. కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో ఫెంటాస్టిక్ ఎఫర్ట్స్ పెట్టాడు, అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా పర్వాలేదు అనిపించింది. అండ్ మొహమ్మద్ నబీ యాడ్ అవ్వడము పీయూష్ చావ్లాకి, ఈ ప్రెసెంట్ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా ఓకే, నాట్ ప్రాబ్లం, అంటే ఫెంటాస్టిక్ అని చెప్పలేం కానీ బాగానే కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే మాత్రం రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ ఐపీఎల్లో ఫామ్లోనే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ అంతకుముందు కొన్ని మ్యాచ్లో క్విక్ నాక్స్ ఆడడం మనం చూసాము. ఇక ఇషన్ కిషన్ కూడా ఒక మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో ఓపెనింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం అంటే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది చూడ్డానికి. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. సూర్యకుమార్ యాదవ్ స్టార్మ్ అనేది ఎవరి మీద పడుతుందో తెలియదు, కానీ మీకు తెలుసు ఒక్కసారి గ్రౌండ్లోకి దిగి బాగా పర్ఫామ్ చేశాడంటే ఇక ఆ రోజు మ్యాచ్ ఎవరితో ఉన్నా సరే వన్ సైడ్ చేసి పడేస్తాడు. సో అది ఈ రోజే అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక హార్దిక్ పాండ్యా మాత్రం ఇంతకు ముందున్నంత ఫామ్లో అయితే మనకు కనిపించట్లేదు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. అంటే బాల్ టు బాల్ రన్ తీయడము, లేకుంటే సింగిల్స్, స్ట్రైక్ రొటేషన్ ఇదే కనిపిస్తుంది తప్పితే భారీ హిట్టింగ్ కనిపించట్లేదు. బట్ టిమ్ డేవిడ్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇక రొమారియో షెపర్డ్, సో నేను అంత ఎక్కువగా అతనికి ఏమంటారు రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్ అని నేను చెప్పను, బట్ లాస్ట్ మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశాడు అనమాట. లాస్ట్ ఒకే ఓవర్లోనే మ్యాచ్ మొత్తం మలుపు తిప్పేశాడు. బట్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తాడో తెలియదు. సో చూసుకున్నాము అంటే యావరేజ్గా ఉంది టీం అన్నది, అంటే బ్యాటింగ్ అయినా యావరేజ్గానే ఉంది, బౌలింగ్ అయినా కూడా యావరేజ్గానే ఉంది. బట్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ మనకు కనిపిస్తున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసి వీళ్ళ టీంలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసిస్, రజత్ పటిదర్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మహిపాల్ లాంబ్రోర్, రీస్ టాప్లే, మయాంక్ దగర్, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ. సో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనమాట ఆర్సీబీ టీం గురించి. ఒకసారి లాస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ మనం చూసుకున్నాము అంటే వికెట్లు తీసిన గ్లెన్ మ్యాక్స్వెల్కి బౌలింగ్ ఇవ్వలేదు, పక్కన పెట్టేద్దాం, ఏమో స్పిన్కి అనుకూలించదని ఇవ్వలేదేమో. కానీ మయాంక్ దగర్ అండ్ అలాగే హిమాంశు శర్మని తీసుకున్నారు, ఆ ఇద్దరు కూడా పూర్తిగా ఫ్లాప్. మయాంక్ దగర్ అయితే ప్రతి మ్యాచ్లో కొట్టించుకోవడానికి బౌలింగ్ వేసినట్టు ఉంది. సో స్పిన్ డిపార్ట్మెంట్లో 0 మార్క్స్ పడతాయి ఆర్సీబీ టీంకి. ఇక ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే మొహమ్మద్ సిరాజ్ ఇంతవరకు ఈ టోర్నమెంట్లో మంచిగా బౌలింగ్ చేయలేదు, వికెట్స్ తీసుకోలేదు, అది టీంని బాగా ఇబ్బంది పెడుతుంది. రీస్ టాప్లే పర్వాలేదు, ఇంతకుముందు అల్జరీ జోసెఫ్తో పోలిస్తే 99% మార్క్స్ ఇచ్చేసి మనం బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక యష్ దయాల్ ఒక 2-3 మ్యాచ్ బాగా వేశాడు, ఒక 2 అంటే ఫెయిల్ అయిన మ్యాచ్లను చూసుకున్నప్పుడు ఒక 2 మ్యాచ్లు మాత్రమే ఫెయిల్ అయ్యాడు అనమాట, పర్వాలేదు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వామ్మో, విరాట్ కోహ్లీ తప్పించి నాకు ఎవరు ఆడట్లేదు అనమాట. లాస్ట్ మ్యాచ్లో అయితే మహిపాల్ లాంబ్రోర్ అంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని పక్కన పెట్టేసి ప్లేయింగ్ 11లో పెట్టుకోకుండా ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. అండ్ అలాగే ఫినిషింగ్ దినేష్ కార్తిక్ ఎప్పుడైనా సరే 17-18 ఓవర్స్లో బ్యాటింగ్కి వెళ్ళాడు అంటే ఒక 6 బాల్స్ 7 బాల్స్ ఫేస్ చేసినా ఖచ్చితంగా 20 రన్స్ ఈజీగా చేస్తాడు. అతను వదిలిపెట్టి కెమెరన్ గ్రీన్ ఎందుకు ముందుకు పంపించారో అర్థం కాలేదు.
సో ఇలాంటి చాలా మిస్టేక్స్, అంటే ఓడిపోవడానికి ఆర్సీబీ కారణాలు వెతుక్కుంటుంది అనమాట. అలాంటి స్టెప్సే అన్ని వేస్తోంది. సో ఈ మ్యాచ్లో ఉన్న విల్ జాక్స్ని ఏమైనా తీసుకుంటారా? నేనైతే ప్లేయింగ్ లెవెల్లో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళేమో నమ్మకం ఉంచుతున్నట్లేదు విల్ జాక్స్ పైన. మేబీ అది ఎందుకు అంటే గ్లెన్ మ్యాక్స్వెల్కి రీప్లేస్మెంట్ అతను. సో గ్లెన్ మ్యాక్స్వెల్ టీంలో ఉన్నాడు కాబట్టి అందుకు అతను తీసుకోవట్లేదు, ఎందుకంటే అతను స్పిన్నరే అండ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ చేస్తాడు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ విషయానికి వచ్చాము అంటే ఇంతవరకు ఒక్క మ్యాచ్లో కూడా ఫైర్ అవ్వలేదు. సో ఈ రోజు అదే జరుగుతుంది, ఎందుకంటే ఆ సైడ్ సూర్యకుమార్ యాదవ్, ఈ సైడ్ గ్లెన్ మ్యాక్స్వెల్, ఈ ఇద్దరు ఏమన్నా ఈ రోజు పర్ఫామ్ చేస్తారు గేమ్లో చూడాలి. ఇక ఫ్యాఫ్ డు ప్లెసిస్ దగ్గర నుంచి ద బెస్ట్ నాకైతే కనిపించలేదు ఈ 2024 ఐపీఎల్లో. సో నేను అంటుంది ఏంటి అంటే విరాట్ కోహ్లీ ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు అనమాట. అంటే ఒకవేళ వికెట్స్ యువతల వాళ్ళు రన్స్ చేస్తూ ఉంటే తను కూడా స్ట్రైక్ రేట్ని పెంచుకొని ఫాస్ట్గా ఆడి అవుట్ అయినా నో ప్రాబ్లం. యువత వాళ్ళు రన్స్ చేయట్లేదు అలా అని చెప్పి వచ్చిన వాళ్ళు కొన్ని మ్యాక్సిమం ప్రతి మ్యాచ్లో అవుట్ వెళ్ళిపోతున్నారు. సో ఆ టైంలో విరాట్ కోహ్లీకి ఇంకొక దారి లేదు, లాస్ట్ వరకు నిలబడి టీంకి ఒక గౌరవప్రదమైన స్కోర్ రావాలంటే అతని చేతిలో మాత్రమే ఉంది. సో చాలా మంది స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు, కానీ స్ట్రైక్ రేట్ కొంచెం మెయింటైన్ చేయలేకపోతున్నాడు. దానికి కారణం పక్క వాళ్ళని నేను చెప్తున్నాను. ఒకవేళ పక్క వాళ్ళు గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చి ఫాస్ట్గా ఆడుతున్నాడు, ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఫాస్ట్గా ఆడుతున్నాడు, ఆ టైంలో విరాట్ కోహ్లీ కూడా నా వికెట్ పోతే పోయిందిరా భయ్ అని చెప్పి కొంచెం ఫాస్ట్గా ఆడి వెళ్తాడు. బట్ ఆ ఛాన్స్ విరాట్ కోహ్లీకి ఈ టీం వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. ఇక రజత్ పటిదార్ నో యూజ్ అనమాట. సో ఈ విధంగా బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్, బౌలింగ్లో ప్రాబ్లమ్స్, అంటే ముంబై ఇండియన్స్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, కానీ వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు యావరేజ్ పర్ఫామ్ చేసే ప్లేయర్స్ కనిపిస్తున్నారు మనకి, కానీ ఇక్కడ అసలు కనిపించట్లేదు. సో మరి ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వీళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ 4-5 మ్యాచ్ కంప్లీట్ అయిపోయాయి రెండు టీమ్స్వి. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య ప్లేయర్ బ్యాట్లు ఒకసారి చూసాము అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ టీంలో ఉన్న బ్యాట్స్మెన్స్ కూడా చాలా మంది బౌలర్స్ కంటే కొత్త వాళ్ళు వచ్చేసారు ఆ టీంలో, ఈ టీంలో బౌలర్స్ సో పెద్దగా ఫేస్ చేసిన వాళ్ళు లేరనమాట. ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ని చూద్దాం అనమాట. ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరైనా ఫేస్ చేసి ఉండొచ్చు మిగతా T20 లీగ్స్లో, అండ్ వికెట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మీరు చూసారంటే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. రోహిత్ శర్మ వర్సెస్ మయాంక్ దగర్ 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 88 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ కరణ్ శర్మ 34 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 130 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ మ్యాక్స్వెల్ 22 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 157 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 50 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 125 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 57 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 219 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక టిమ్ డేవిడ్ వర్సెస్ రీస్ టాప్లే 5 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 62 స్ట్రైక్ రేట్ ఉంది. టిమ్ డేవిడ్ వర్సెస్ మ్యాక్స్వెల్ 3 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 60 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక టిమ్ డేవిడ్ వర్సెస్ కరణ్ శర్మ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 66 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బౌలర్స్. సో ఓన్లీ ఇన్ T20s అనమాట, అంటే ఇంటర్నేషనల్ T20s ఇంక్లూడ్ చేయట్లేదు, T20 లీగ్స్ అండ్ ఐపీఎల్. సో ఒకసారి చూసాము అంటే విరాట్ కోహ్లీ వర్సెస్ బుమ్రా 140 రన్స్ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, 152 స్ట్రైక్ రేట్ ఉంది. విరాట్ కోహ్లీ వర్సెస్ హార్దిక్ పాండ్యా 55 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 127 స్ట్రైక్ రేట్ ఉంది. విరాట్ కోహ్లీ వర్సెస్ పీయూష్ చావ్లా 140 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 133 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ రొమారియో షెపర్డ్ 27 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్ ఉంది. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ పీయూష్ చావ్లా 70 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 101 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ మ్యాక్స్వెల్ వర్సెస్ బుమ్రా 44 రన్స్ 5 టైమ్స్ అవుట్ అయ్యాడు, 118 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మ్యాక్స్వెల్ వర్సెస్ పీయూష్ చావ్లా 76 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 168 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ దినేష్ కార్తిక్ వర్సెస్ పీయూష్ చావ్లా 56 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 119 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, చాలా మంది బౌలర్స్ని చాలా మంది బ్యాట్స్మెన్స్ ఆ టీం వాళ్ళు ఈ టీం వాళ్ళు పెద్దగా ఫేస్ చేయలేదు. ఇక కొంతమందిని ఫేస్ చేసినా సరే వాళ్ళు వికెట్స్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఇక హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే రెండు టీమ్స్ మధ్య టోటల్గా 34 మ్యాచెస్ జరిగితే అందులో ముంబై 20 మ్యాచెస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచెస్లో గెలిచింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ముంబై 10 మ్యాచెస్, ఆర్సీబీ 6 మ్యాచెస్. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ముంబై 10 మ్యాచెస్, ఆర్సీబీ 8 మ్యాచెస్. సో హెడ్ టు హెడ్లో కూడా కొంచెం డామినేషన్ అనేది మనకు ముంబై ఇండియన్స్ కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రీసెంట్ ఒక 2-3 సీజన్స్ చూసుకున్నాము అంటే ఆర్సీబీ ముంబై పైన డామినేషన్ చూపించుకుంటూ గెలుచుకుంటూ వస్తుంది అనమాట. ఇంతకు ముందు రికార్డ్తో పోలిస్తే ఈ మధ్య పర్లేదు, వాళ్ళు బాగానే ఇంప్రూవ్ అయ్యారు ముంబై ఇండియన్స్ పైన. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచెస్ కూడా ఎప్పుడు కొంచెం థ్రిల్లింగ్గానే జరుగుతాయి, అంత వన్ సైడ్ మ్యాచెస్ ఎప్పుడు జరగవు కూడా. ఇక వాంకేడే స్టేడియంలో జరగబోతుంది ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు అక్కడే గెలిచారు. సో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? వాంకేడే ఆబ్వియస్లీ బ్యాటింగ్ పిచ్ అనమాట, అండ్ స్పిన్నర్స్తో పోలిస్తే పేస్ బౌలర్స్కి ఎక్కువగా ఈ పిచ్ అనుకూలిస్తూ ఉంటుంది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ మ్యాచ్లో. అంటే సెకండ్ టైం బౌలింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది డ్యూ అనేది. సో టాస్ గెలిచిన కెప్టెన్ నాకు తెలిసి ఖచ్చితంగా చేజింగ్ తీసుకోవడమో ఆ విధంగా వెళ్తాడేమో అనిపిస్తోంది. ఇక
ఇక్కడ టోటల్గా ఈ గ్రౌండ్లో 113 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 51 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 62 టైమ్స్ గెలిచింది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 170 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160 ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో స్టార్టింగ్లో చెప్పేశాను, ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అంత ఈజీ కాదు. సో వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మెయిన్ ప్రిడిక్షన్ నేను అక్కడ టాస్ పడ్డాక చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే నేనే చెప్పేస్తున్నాను, ఇప్పటికి 3 సార్లు నేను ఆర్సీబీ ఇచ్చాను గెలుస్తుందని చెప్పి 3 సార్లు ఓడిపోయింది, 3 సార్లు ముంబై ఇచ్చాను, 3 సార్లు ఓడిపోయింది. సో అంటే లాస్ట్ టైం ఓకే ముంబై ఇచ్చాం, లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది. సో ఇలాంటి టీమ్స్ మధ్య కొంచెం కష్టం అనమాట. 2 టీమ్స్కి విన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 టీమ్స్ ప్రాణం పెట్టి ఆడతాయి ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం నుంచి ఒక మంచి నాకు వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మ్యాక్స్వెల్ దగ్గర నుంచి అవ్వచ్చు, ఫ్యాఫ్ డూప్లెసిస్ దగ్గర నుంచి అవ్వచ్చు, ఎవరో ఒక దగ్గర నుంచి ఒక మంచి నాకు వస్తుంది, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో బట్ ఈ మ్యాచ్లో నేనైతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఫైనల్ ప్రిడిక్షన్ నేను టాస్ పడ్డాక అండ్ అలాగే ప్లేయింగ్ 11 చూసి, ఇంపాక్ట్ ప్లేయర్స్ చూసి, ముఖ్యంగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూడాలన్నమాట మనము. సో అవన్నీ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.